మనము దేవుని సన్నిధిలో ఉపవాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవునికి దగ్గర అవుతాం. సాధారణంగా మనలో ఉన్న శరీరము ఆత్మ రెండు ఏకీభవించవు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ప్రకారము ఆత్మ శరీరమునకు, శరీరం ఆత్మకును విరోధముగా అపేక్షించును. అంటే శరీర సంబంధమైన విషయాలు ఆత్మకు ఇష్టం ఉండదు. ఎక్కువగా ఆత్మ ఏం కోరుకుంటుంది? ప్రార్థన, వాక్యము, దేవునితో ఉండాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి అని ఆత్మ కోరుకుంటుంది. కానీ శరీరానికి ఏమి ఇష్టం ఉండవు అంటే ఆత్మ సంబంధమైన విషయాలు ఇష్టం ఉండవు. ఎప్పుడు తిరగాలి, తినాలి, కట్టాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. ప్రార్థన అంటే బోరు, వాక్యం అంటే బోరు. ఎందుకంటే శరీరానికి ఆత్మీయ విషయాలు ఇష్టం ఉండదు. కనుక ఒకటి ఇటువైపు లాగితే ఒకటి ఇటువైపు లాగుతూ ఉంటుంది. ఈ రెండు ఎప్పుడూ కూడా ఏకీభవించవు. కానీ ఉపవాసంలో ఏం జరుగుతుందో తెలుసండి? ఆత్మ దేవునితో కలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు శరీరము కూడా ఆత్మతో ఏకీభవిస్తుంది. ఎందుకంటే దేవుని సన్నిధిని కానీ దేవుని శక్తిని కానీ అనుభవించకపోవడానికి ప్రధానమైన కారణము శరీరమే. మన జీవితంలో దేవునికి మనకి అడ్డుగా ఉన్న అనేక విషయాలను ఉపవాసంలో ఛేదిస్తాం.